బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ లో మాజీ ఎంపీల సమావేశం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ నివాసంలో మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, బలరాం నాయక్, రాజయ్య తదితరులు భేటీ అయ్యారు. ఇక పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వీరి పేర్లు లేవు. కాగా మధు యాష్కి ఎల్బీనగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా సురేష్ షట్కర్ నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బలరాం నాయక్ మహబూబాబాద్ బరిలో నిలవాలని చూస్తున్నారు. అయితే పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వీరు ఆశిస్తున్న స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తిగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న టీ కాంగ్రెస్ లో మాజీ ఎంపీల సమావేశం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ నివాసంలో మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, బలరాం నాయక్, రాజయ్య తదితరులు భేటీ అయ్యారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వీళ్ళు పేర్లు లేవు. కాగా మధు యాష్కి ఎల్బీనగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా సురేష్ షట్కర్ నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బలరాం నాయక్ మహబూబాబాద్ బరిలో నిలవాలని చూస్తున్నారు. అయితే పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వీరు ఆశిస్తున్న స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తిగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ. మధు యాష్కి గౌడ్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కి గౌడ్ నివాసంలో మాజీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలంతా భేటీ అయ్యారు. ప్రధానంగా మొన్న ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ లో వీళ్ళ పేర్లు ముందుకంటే మొదటి జాబితాలో వీళ్ళ పేర్లు లేని క్రమంలో కూడా భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా మధు యాష్కి గౌడ్ తో పాటు మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, అలాగే బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య అంతా కూడా భేటీ అయిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రకటించిన ఆ లిస్ట్ లో కూడా వీళ్ళ పేర్లు లేకపోవడం, అలాగే అంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయం కూడా పనిచేస్తూ వచ్చాం, కాంగ్రెస్ పార్టీ లైన్ కి కట్టుబడుతూ వచ్చాం నేపథ్యంలో మాజీ ఎంపీలుగా పనిచేసిన నేపథ్యం కావచ్చు. మిగతా సంబంధించి కూడా మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయనుకున్న నేపథ్యంలో కూడా మొదటి జాబితాలో ప్రకటించని నేపథ్యంలో కూడా వీళ్ళ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో కూడా ఇక్కడ మధు యాష్కి గౌడ్ కావచ్చు, బీసీ టికెట్ల అంశం పైన కూడా అక్కడ ఏఐసీసీ నేతలతో కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎస్టీ సంబంధించి కూడా బలరాం నాయక్ ఎస్టీలకు టికెట్ కేటాయించాలని కూడా వినతి పత్రం కూడా కావచ్చు ఏఐసీసీ నేతలతో చర్చించిన సమావేశాలు ఉన్నాయి. నేపథ్యంలో ప్రధానంగా మధు యాష్కి గౌడ్ సంబంధించి కూడా ఎన్బీ నగర్ టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు, ఆయన గతంలో ఎంపీగా కొనసాగిన నేపథ్యం కావచ్చు. అలాగే సురేష్ షట్కర్ ఏదైతే బలరాం నాయక్ సంబంధించి కూడా మహబూబాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్ల రాజయ్య అయితే వర్ధన్నపేట టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. సురేష్ షట్కర్ నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికీ పలు అంటే 55 అభ్యర్థుల మీద ప్రకటించిన నేపథ్యం మరోసారి బాహుబలి 2 కూడా ప్రకటిస్తామన్నట్టు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా అంటే కసరత్తు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంకా అంటే ముగ్గురేసి అభ్యర్థులు ఉన్న నేపథ్యం కావచ్చు, పోటాపోటీ నియోజకవర్గాలు కావచ్చు, ఇంకా బీఆర్ఎస్ నేతలు వస్తున్న క్రమం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థి ఒకరుంటారా లేదా ఇద్దరేసి అభ్యర్థులను సిఈసికి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళ భేటీకి సంబంధించి కూడా ఎల్బీ నగర్ సంబంధించి మధు యాష్కి గౌడ్ పట్టుబడుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ మల్రెడ్డి రామ్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ జక్కిడి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, తల్పరి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ కీలకంగా నేతలు గతంలో కూడా పనిచేసిన అంటే మధు యాష్కి గౌడ్ సంబంధించి కూడా మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఈ నేతలంతా కూడా అక్కడనే స్థానిక నేతలు కావచ్చు చెప్పుకునే ప్రయత్నం కావచ్చు. అలాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులకు కూడా పోటాపోటీ అభ్యర్థులు ఉన్న నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా గోప్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా
అయితే సిరిసిల్ల రాజయ్యకి సంబంధించి కూడా వర్ధన్నపేట నుంచి టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. అక్కడ మాజీ ఐపీఎస్ కేఆర్ నాగరాజు ఉన్న నేపథ్యం, ఇద్దరికి పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. అలాగే సురేష్ షెట్కర్ సంబంధించి కూడా నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. అక్కడ పటోళ్ళ సంజీవ్ రెడ్డి ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ అభ్యర్థులు ఉన్న ఆ నేపథ్యం, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గెలిచే బరిలో దిగిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి ధీటైన అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా ఇప్పుడు కసరత్తు జరుగుతున్న క్రమం కావచ్చు. మరోసారి అక్కడ ఇప్పటికీ రీసర్వేలు కూడా చేయడం జరిగింది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా మరోసారి రీసర్వేలు చేశారు. ఆ రీసర్వే రిపోర్ట్లు కూడా మొన్న సమావేశంలో కూడా ముందుంచుకొని చర్చించిన పరిస్థితులు కావచ్చు. ఇంకా మరోసారి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం భేటీ ఉంటుంది. ప్రధానంగా ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వస్తాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఫైనల్ లిస్ట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో ఎవరికి టికెట్ కేటాయిస్తే దానిపైన కూడా పూర్తిగా సిఈసి నిర్ణయం తీసుకునేట్టుగా కూడా స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే చైర్మన్ మురళీధరన్ కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. పలు నియోజకవర్గాల్లో పోటీ ఏర్పడే నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి సిఈసికి 2 పేర్లు కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్వహిస్తుంది. దానికి ఖచ్చితంగా అక్కడ రాజకీయ సమీకరణలు కావచ్చు, ఇది సర్వే రిపోర్ట్ల ఆధారంగానే గెలిచే అభ్యర్థులకు సంబంధించి కూడా అందరికీ సమన్వయం కల్పిస్తూ కూడా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మురళీధరన్ చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇదంతా దీనికి సంబంధించి కూడా 2వ జాబితా మరో 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా అంటే మరోసారి ఇలా అంటే తుది జాబితాలో పేర్లు ఉంటాయా లేదంటే మిగతా సంబంధించిన ఎవరి పేర్లు ఉంటారని కూడా ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా 2వ దఫా లిస్టు ప్రకటించే అయితే కూడా వీళ్ళకు సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.